హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీ గట్టిగా కాకుండా పొరలు పొరలుగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికి కాంబినేషన్గా నేనైతే పన్నీర్ కర్రీ చేసుకున్నాను అండి. పన్నీర్ కర్రీ చపాతీ సూపర్గా ఉంటుందండి. సో మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ పెట్టండి. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నానండి. దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల చాలా మెత్తగా బాగా వస్తాయండి చపాతీలు పొరలు పొరలుగా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. చూసారా, పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి బాగా. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి. చూసారా, ఈ విధంగా రావాలండి సాఫ్ట్గా పిండి. దీనిని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలండి పిండి మొత్తాన్ని. కొద్దిగా ఆయిల్ ఒక బౌల్లోకి కొంచెం పిండి తీసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే బండ మీద చేస్తానండి. మీరైతే ఎక్కడ చేసుకుంటారో ఇలా బండ మీద చేసుకుంటేనే చాలా కంఫర్ట్గా బాగా వస్తాయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి చపాతీ. ఫస్ట్ ఇలా చపాతీని అంతా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొద్దిగా పిండి వేసుకోవాలండి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. పిండిని అలా చల్లుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ కూడా రాయాలండి. ఆయిల్ రాసిన తర్వాత ఇలా చపాతీని మడత పెట్టాలి. మళ్ళీ దాని మీద కొద్దిగా పిండి చల్లుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మడత పెట్టాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చాలా బాగా పొరలు పొరలుగా వస్తాయండి చపాతీలు. మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేయాలండి. చూసారా, వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఈ విధంగా చేస్తే పొరలు పొరలుగా సాఫ్ట్గా వస్తాయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చపాతీలు గట్టిగా ఉంటే దవడలు నొప్పులు వస్తాయండి. అలాంటి వాళ్ళైతే ఇలా చక్కగా చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. చూసారా, పెనం మీద వేసేసి ఇలా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారా, చక్కగా కాలిపోయింది. ఈ విధంగా ఎర్రగా కాల్చుకోండి. హాట్ ప్యాక్లో వేస్తే బాగా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. అన్ని చపాతీలని ఈ విధంగానే చేసుకొని హాట్ ప్యాక్లో ఉంచుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో పొరలు పొరలుగా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. దీని కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశారండి, సూపర్గా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.